నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫైంజాల్ తుఫాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి పాండిచ్చేరి, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని అలర్టు చేసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ముంచుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ రాయలసీమ ప్రాంతం వైపు ఈ ఫెంగల్ తుఫానుకు సంబంధించి భారీ ఎత్తున ఆ వరదలతో సహా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఒక్కసారిగా ఆ ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రెండిట్లో కూడా ఈ ఫెంజిల్ తుఫానుకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులు గురవుతున్న ఆ సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు రోడ్లు కోతలు గురయ్యి, పలు కాలనీలు మునిగిపోయాయి. ఇప్పటికే స్కూళ్ళకి, కాలేజీలకి, ఆఫీసులకి మొత్తానికి కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొన్ని గంటల్లో ఫెంజిల్ తుఫానుకు సంబంధించి కూడా భారీగా ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏదైతే ఈ ఫెంజిల్ తుఫానుకు సంబంధించి అధికారుల అప్రమత్తతో పాటు రైతులు, మధ్యతరగతి కుటుంబీకులు కూడా భారీగా నష్టపోయే అవకాశాలు ఉందంటూ కూడా ఆ వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన దాని ప్రకారం రాయలసీమ, కోస్తా వైపు భారీ తుఫాన్లతో పాటు భారీ వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు మొత్తం అప్రమత్తమైన పరిస్థితి ఉంది. నిన్న రాష్ట్ర సెక్రటరీ నుంచి రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు మొత్తాన్ని కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఎలక్ట్ ఉండాలని చెప్పి అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. హెచ్చరించిన పరిస్థితుల్లో కూడా దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఎండీ కురుమనాథ్ ఇప్పటికే తెలిపారు. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అధికారులతో పాటు ముఖ్యంగా ఏదైతే పంట కోత కోసి పొలాల్లో ఆరబెట్టుకున్న రైతులు చాలా శ్రద్ధతో ఉండాలని చెప్తున్నారు. అలాగే పంట కోత ఉన్న ఆ పొలం చుట్టూ కూడా ఇప్పటికే పొలాలు చుట్టూ వాటర్ వెళ్లిపోయేటట్టు కూడా వచ్చిన వర్షం నీరు వెళ్లే విధంగా కూడా చుట్టూ పొలం చుట్టూతో కూడా గుంతలు తవ్వుకోవాలని వాతావరణ శాఖ సూచించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఫెంజిల్ తుఫాను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తుందని చెప్పుకోవచ్చు, భయప్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా ఈ ఫెంజిల్ తుఫాను రాష్ట్రాలను వణికిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కూడా కదులుతూ మధ్యాహ్నానికి పాండిచేరి, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ తుఫాను ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన నేపథ్యంలో సముద్రంలో అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం, ఆదివారం వేటకు వెళ్లరాదని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టుకి 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. అలాగే విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు 2వ నెంబర్ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుందో, ఎంత మేరకు ఉంటుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైన పరిస్థితి ఉంది. అలాగే పోర్టు పరిసర ప్రాంతాల్లో
ఆ మత్స్యకారులు ఆ జాలర్లు ఎలా ఉండాలనేది ఇప్పటికే హెచ్చరిక జారీ చేయడంతో వారికి కొంత మేరకు తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు మరింత ఆ జాలర్లకు అధికారులు ఆ హెచ్చరికలు జారీ చేయాలని, అవసరమైతే వాళ్ళకి కొంత మేరకు ఆ మెసేజ్లు వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అందించాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యం. ముఖ్యంగా ఆ తమిళనాడులోని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది గవర్నమెంట్. ఇప్పటికే నాగపట్టినం, మయిలాడుదుర, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విలుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని ఇప్పటికే అధికారులు పంపించిన పరిస్థితి ఉంది. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సహాయక చర్యల్లో కూడా పాలు పంచుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ ప్రభావిత జిల్లాల్లో 2221 సహాయక కేంద్రాల్ని కేంద్రాలని సిద్ధం చేశారు తమిళనాడులో. అంటే అక్కడ వర్ష ప్రభావం ఏ రకంగా ఉందో కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది సందీప్.